ఇరాన్ సంయమనం పాటించినంత వరకు కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇరాన్ అణుముప్పుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్తో కలిసి పనిచేసినందుకు అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపింది. టెహ్రాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని నాశనం చేశామని నెతన్యాహు సంతోషం వ్యక్తం చేశారు. యుద్ధంతో రెండు దేశాలు విసిగిపోయాయన్న ట్రంప్ ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండబోదని తేల్చి చెప్పారు. అమెరికా అధ్యక్షుడి సూచనలతో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో పశ్చిమాసియా శాంతించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్జేత్ తో మాట్లాడారు. ఇరాన్ కాల్పుల విరమణను గౌరవించినంత కాలం ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణను గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణుముప్పుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్తో కలిసి పనిచేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని ఎక్స్ లో కాట్జ్ పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ ఐడీఎఫ్ సాధించిన చారిత్రాత్మక విజయాల్ని అమెరికా రక్షణ మంత్రి హెగ్జేత్ ప్రశంసించారని కాట్జ్ చెప్పారు. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధం ఆ దేశ అణు కార్యక్రమాన్ని నాశనం చేసిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఓ టెలివిజన్ ప్రకటనలో మాట్లాడిన నెతన్యాహు యుద్ధంలో ఇజ్రాయెల్ సాధించిన విజయాలను వివరించారు. వాటిలో అగ్ర జనరల్స్, అణుశాస్త్రవేత్తలపై దాడుల్ని ప్రస్తావించారు. నటాంజ్, ఇస్ఫహాన్లోని అణు కేంద్రాల్ని, అరక్ హెవీ వాటర్ రియాక్టర్ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసిందన్నారు. నెదర్లాండ్స్ లో నాటో సమావేశానికి వెళుతూ విమానంలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇకపై ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండబోదని తేల్చి చెప్పారు. అయితే అగ్రరాజ్య నిఘా వర్గాల తాజా నివేదిక ప్రకారం ఇరాన్ అణు కేంద్రాలపై B-2 బాంబర్లతో చేసిన దాడిలో జరిగిన నష్టంతో కొన్ని నెలలు మాత్రమే అణు కార్యక్రమం నిలిచిపోతుందని సమాచారం. ట్రంప్ మాత్రం ఇకపై ఇరాన్ అణు కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోతాయని చెప్పారు. యుద్ధంతో ఇరాన్, ఇజ్రాయెల్ విసిగిపోయాయని ఆయన వివరించారు. ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ అమల్లోకొచ్చిన నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహరాన్లో ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇరాన్ జాతీయ జెండాల్ని ప్రదర్శించారు. 12 రోజుల యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ సైనికాధికారులకు ప్రజలు నివాళులు అర్పించారు.